నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం భారత్ మాతా కీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం అరవింద్ అన్న గారి నాయకత్వం భారత్ మాతా కీ భారత్ మాతా కీ भारत माता की भारत माता की भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्వం अरविंद अन्न गारी नायकत्వం दिनेश अन्न गारी नायकत्వం भारत माता की भारत माता की भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायक శ్రీరామ్ ఈరోజు ఈ సెలబ్రేషన్కు కారణమైన ముఖ్యంగా ఇంద్రాల్వాయ్ కార్యకర్తలందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి విలేజ్లో కష్టపడి ప్రతి రాత్రి అనుకుంటా పగలనుకుంటా ప్రతి ఒక్క కార్యకర్త ఇంటికి 10 సార్లు ఇంటికి తిరిగి
మరీ చెప్పుకుంటా కష్టపడ్డారు. ప్రతి ఒక్క కార్యకర్తకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు ఇంత కష్టంగా మేము ఎటువంటి అందరు కష్టపడి పనిచేసి ఈరోజు మేము ఈ విజయం సాధించుకున్నాము. అందరికీ కూడా మా టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు ఏదైతే ఈ కాంగ్రెస్ పాలనని అణచివేయడానికి ఏదైతే మేము కష్టపడి ఈరోజు మేము ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలవడం జరిగింది, 2 మల్కా కొమరయ్య కానీ అంజిరెడ్డి గారికి 2 గెలవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అలాగే రానున్న కాలంలో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రతి ఒక్కటి కూడా మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాము. అలాగే ఏదైతే ఈ దొంగ హామీలు ఇచ్చిన ప్రభుత్వము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలా. ఎందుకంటే ప్రభుత్వం రాకముందు దొంగ హామీలు ఇచ్చి అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పేసి అని పదవిలోకి రాగానే ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు, సరిగా రైతు బంధు లేదు, అదో ఆర్టీసీ బస్సు అని చెప్పేసి దాన్ని కూడా నష్టాలు ఉన్నాయని కూడా ఇంకా నష్టాల గురించి ఈరోజు ఆర్టీసీ వాళ్ళు కూడా సమ్మేయడానికి రెడీ అవుతారు. అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా ఇప్పుడు బాధ్యత లేకుండా పరిపాలన చేస్తుండ్రు. కనీసం సీఎం గారికి ఒక బాధ్యతనే ఉండాలి. ఒక పదవిలో కూర్చున్నాం మనం ఏం చేస్తే బాగుంటుందని. కనీసం ఇవాళ ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి మాట్లాడేంత సత్తా లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా తీర్చకుండా వాళ్ళు ఆ దొంగ ముఖం చాటేస్తున్నారు. దయచేసి కాంగ్రెస్కు మేమందరం కూడా బీజేపీ తరఫు నుంచి ఖబర్దార్ అంటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇచ్చిన హామీ చేయకపోగా ప్రభుత్వాన్ని సరి అయిన మార్గంలో కాకుండా అలా నచ్చినట్టుగా ఏదో అని మనము చదువుకునే వ్యక్తి అయితే ఎలాగైతే ఒక బాధ్యత ఇస్తే ఎలా చేస్తాడో అలాగే చేస్తారు. వీళ్ళకు మరి ఆలోచన ఉన్నదా లేదా మరి ప్రభుత్వం ఎలా నడపాలని తెలియదు. కానీ నిజంగా చెప్తామంటే ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సంవత్సరం నెరవేరుతుంది ఇప్పటికీ ఒక గ్రామంలో కూడా సర్పంచులు లేక ప్రతి గ్రామంలో కూడా డ్రైనేజీల ఇబ్బంది కానీ వాటర్ ఇబ్బంది చాలా ఎదుర్కొంటున్నారు. దయచేసి ఈ విషయం గమనించాలి. ఎందుకంటే ఈ అచ్చడి ఎండాకాలం కావున ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ప్రతి ఒక్క దగ్గర వాటర్ ప్రాబ్లం ఉంది. కానీ ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళకు దృష్టిగా కనిపిస్తుందో తెలియదు. కానీ ఇంకా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇవ్వరు కూడా ఎవరు పట్టిస్తున్న నాదులు లేరు. దయచేసి ఏమున్న సమస్యలు పరిష్కరించడానికి ఈ లోకల్ ఎమ్మెల్యే కానీ ప్రయత్నం చేయాలి. ఇప్పటి వరకు కూడా ఒక ఫండ్తో ఒక పని చేసి లేదు. ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కగానే ఏదైతే సెంట్రల్ ఫండ్ నుంచి వచ్చిన ఫండ్ని మేమే అని చెప్పేసి అని బోట్లు మార్చుకొని పనులు చేసారు తప్ప ఇప్పటి నుంచి ఒక రూపాయి కూడా ఫండ్ లేకుండా ఇచ్చేస్తున్నారు. కాబట్టి దయచేసి మేము చెప్పేది ఏంటంటే ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. వాటర్ కానీ వచ్చేది ఎండాకాలం చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి దానిపైన ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలా. ఏదో మన పదవి వచ్చింది కానీ చెప్పేసి ఊరు లగ్గాల ఫంక్షన్లకు తిరుగుడు కాదు. ప్రజలు ఓటేసి గెలిపించారు కాబట్టి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి ఆలోచించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ శుభ సందర్భంగా మా కార్యకర్తలందరి తరపు నుంచి కూడా ఏదైతే ఇందల్వాయి మండలంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు ఏదైతే ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఓట్లు వేసిన వారి అందరికీ కూడా మా కార్యకర్తలందరి తరపు నుంచి మా పార్టీ తరపున అందరి నుంచి మేము హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. జై శ్రీరామ్. ఉమ్మడి కరీంనగర్, మెదక్ మరియు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి పట్టభద్రుల ఎమ్మెల్సీగా నిలబడినటువంటి అంజిరెడ్డి గారిని మరియు అలాగే టీచర్స్ ఎమ్మెల్సీగా నిలబడినటువంటి మల్కా కొమరయ్య గారిని పెద్ద మొత్తంలో గ్రాండ్గా విజయ డంకా మోగించినటువంటి బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే పట్టభద్రులైనటువంటి యువకులకు, టీచర్లకు ముఖ్యంగా టీచర్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరున బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఒకసారి మనం గమనించినట్టయితే గడిచిన సంవత్సర కాలం నుంచి ఎక్కడ కూడా గ్రామాల్లో పరిపాలన లేదు. గ్రామాలే పట్టుకొమ్మలని చెప్పేసి, దేశానికి పట్టుకొమ్మలని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాము. కానీ అటువంటి గ్రామాల్లో సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, అలాగే జడ్పీటీసీలు కూడా లేకుండా ఈ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉన్నది. గ్రామ పంచాయతీలకు ఫండ్స్ కూడా వేయడం లేదు. పెద్ద మొత్తంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టుగా ఈ యొక్క యువకులు, ఉపాధ్యాయులు ఈ యొక్క అధికార పార్టీని గద్దెదించే విధంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు అయినటువంటి గ్రామ పంచాయతీల్లో, అలాగే మండల పరిషత్తులో, జిల్లా పరిషత్తులో పెద్ద మొత్తంలో ఈ యొక్క బీజేపీ కార్యకర్తలను, నాయకులను గెలిపించుకునే విధంగా ప్రతి ఒక్కరు సహకరిస్తారని చెప్పేసి ఈ యొక్క ఎలక్షన్లే వీళ్ళకు గుణపాఠంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ, రాబోయే ఏవైతే జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయో మన తెలంగాణ రాష్ట్రం కూడా కాషాయమయం అయ్యే విధంగా 119 నియోజకవర్గాల్లో 119 గాను పెద్ద మొత్తంలో గెలిచి ఈ యొక్క రాష్ట్రాన్ని కూడా కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ, ఈ యొక్క విజయానికి సహకరించినటువంటి ఇందల్వాయి మండల కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. భారత్ మాతా కీ జై.